ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గాలను లేకపోతే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలను గోధుమ రొట్టెలను వాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గోధుమ రొట్టెలు పరాటా ఒకటే అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కీలకమైన విషయం ఒకటి ఉంది. పరాటా రోటీ మీ గుండె ఆరోగ్యానికి ఏది మేలు ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసో లేదో ఒక పరాటాలో ఉండేటటువంటి క్యాలరీలు 3 రోటీలతోటి సమానం. ఈ విషయం మీకు తెలుసా? దీనివల్ల మీ శారీరక బరువు ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పరాటా లేదా పరోటా తయారీలో వాడేటటువంటి నూనె మీ రక్తంలో ఉండేటటువంటి కొవ్వు స్థాయిని అమాంతం పెంచేస్తుంది. ఇది గుండె రక్తనాళాల్లో పూడికలకు ఎలా కారణం అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? రోజు ఈ పరోటా తినేటటువంటి అలవాటు ప్రాణాంతకమైన గుండె జబ్బులకి దారితీస్తుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి మీరు ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రోటీ పరోటా వీటి మధ్య ఉండేటువంటి తేడా ఏమిటి, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు, అలాగే గుండె జబ్బుల నివారణకి ఏం చేయాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కేవలం మీకు తెలుసో లేదో 15 గ్రాముల నూనెతో చేసేటువంటి ఒక పరోటా మీ రక్తంలోని ట్రైగ్లిజరైడ్ స్థాయిని దాదాపుగా 150 మిల్లీగ్రాముల వరకు పెంచేస్తుంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మన గుండె ఆరోగ్యం పైన ఈ పరోటా చూపించేటువంటి ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. మన దేశంలో చాలామంది ఉదయం అల్పాహారంగా ఈ పరోటాలని ఇష్టంగా తింటూ ఉంటారు. గోధుమ పిండితో చేసేవే కదా అనేటటువంటి భావంతో రోటీకి పరోటాకి పెద్దగా తేడా ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అయితే తయారీ విధానంలో వాడేటువంటి నూనె లేదా నెయ్యి వల్ల ఈ రెండింటి మధ్య క్యాలరీల విషయంలో భారీ వ్యత్యాసం అనేది ఉంటుంది. ఆయుర్వేద ప్రకారంగా మనం తీసుకునేటువంటి ఆహారం శరీరంలో ఉండేటువంటి దోషాల సమతుల్యతని నిర్ణయిస్తుంది. ఈ పరోటా లాంటి వేయించిన పదార్థాలు శరీరంలో మేధోధాతువుని అంటే కొవ్వుని అసాధారణంగా పెంచేస్తాయి. ఇది అతి స్థూలకాయం అంటే ఒబేసిటీ, గుండె జబ్బులు అంటే హార్ట్ డిసీజెస్ ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది. పరోటా కంటే రోటీని ఆహారంలో భాగం చేసుకోవటం అనేది గుండె ఆరోగ్యం కాపాడుకునేటువంటి విషయంలో బెస్ట్. కాబట్టి ఈ వివరాల్ని పూర్తిగా మనం తెలుసుకుందాం. క్యాలరీల లెక్కలు, అసలు నిజాలు ఇది మీరు తెలుసుకోవటం ముఖ్యం. చూడండి, మనం తీసుకునేటువంటి ఆహారం తాలూకు ఆ పరిమాణం కంటే కూడా అందులో ఉండేటటువంటి ఆ క్యాలరీల సంఖ్య అనేది చాలా ముఖ్యం. సాధారణంగా ఒక రోటీ తయారీకి 40 గ్రాముల గోధుమ పిండిని ఉపయోగిస్తారు. దీని ద్వారా మనకి సుమారుగా 100 క్యాలరీలు అందుతాయి. అదే 40 గ్రాముల ఈ పిండితోటి పరోటా చేశారనుకోండి, అలా చేసేటప్పుడు దాని క్యాలరీల సంఖ్య 235 వరకు పెరుగుతుంది. అంటే ఒక పరోటా తినటం అనేది దాదాపుగా 2.5-3 రోటీలు తినటంతో సమానం. ఈ అదనపు క్యాలరీలు అన్నీ కూడా మనం వాడేటువంటి నూనె లేదా నెయ్యి ద్వారానే వస్తాయి. అలాగే పరోటాలో ప్రత్యేకంగా వాడేటువంటి ఆ బంగాళదుంప కూరలు కానీ లేకపోతే మసాలా కర్రీలు కానీ ఇలాంటి ద్వారా వస్తాయి. అంటే ఒక పరోటా తయారీకి సగటున 15 గ్రాముల నూనె అనేది అవసరం అవుతుంది. అంటే సుమారుగా 3 టీ స్పూన్ల నూనెని మనం ఒక్క పరోటాతోనే శరీరంలోకి పంపించేస్తున్నాం. సరే, మరి ఈ నూనె ప్రభావం అలాగే గుండె జబ్బుల ముప్పు వీటి గురించి మీరు తెలుసుకోవడం అవసరం. చూడండి, నూనెలో ఉండేటటువంటి ఆ ట్రైగ్లిజరైడ్స్ లేదా నూనె ద్వారా వచ్చేటువంటి ట్రైగ్లిజరైడ్స్ అనేవి నేరుగా రక్తంలో కలుస్తాయి. మన రక్తంలో ఉండాల్సినటువంటి సాధారణ ట్రైగ్లిజరైడ్స్ స్థాయి కంటే ఇది ఎక్కువైనప్పుడు అవి రక్తనాళాల గోడల మీద పెరిగిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో ధమనీ పూడికలు అంటే ఈ ఎథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తారు. ఒక్క పరోటా తిన్నప్పుడు పెరిగేటటువంటి 150 మిల్లీగ్రాముల ట్రైగ్లిజరైడ్స్ మీ గుండె రక్తనాళాల్లో ఆ పూడికల ఫార్మేషన్ని వేగవంతం చేస్తుంది. కాలక్రమేణా ఇది ఆ గుండెపోటు అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని పెంచేస్తుంది. మీరు రోజు 2 పరోటాలు తింటే శరీరంలోకి వెళ్ళేటటువంటి నూనె పరిమాణం మీ గుండెకి పెను ప్రమాదం కింద మారుతుంది. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బరువు నిర్వహణ అలాగే స్థూలకాయం వీటిపైన మీకు అవగాహన ఉండాలి. ఈ శారీరక బరువును తగ్గించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి పరోటా అనేది ఒక పెద్ద ఆటంకం. పరోటా తిన్నప్పుడు కడుపు నిండిన భావన త్వరగా కలగదు, కానీ క్యాలరీలు మాత్రం అధికంగా పెరిగిపోతూ ఉంటాయి, అందుతూనే ఉంటాయి. అదే మీరు 3 రోటీలు తినాలనుకోండి, కడుపు నిండుగా అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్ళు పరోటాలను పూర్తిగా మానేయటం మంచిది. నూనె లేకుండా కాల్చినటువంటి రోటీల్ని లేదా ఫుల్కాలని తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అందుతాయి. అలాగే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ పరిమితంగా తీసుకుంటూ కొవ్వు పదార్థాలని దూరంగా ఉంచాలి. అప్పుడు ఇది ఆరోగ్యానికి, మెయిన్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక దీనికి సంబంధించి ఈ ఆయుర్వేద చికిత్స ఏమిటి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇది తెలుసుకోవాలి. చూడండి, ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా అధిక కొవ్వు వల్ల కలిగేటువంటి ఆ సమస్యల్ని లేఖన చికిత్స ద్వారా ట్రీట్ చేయొచ్చు. శరీరంలో పేరుకుపోయినటువంటి ఈ అనవసరమైన కొవ్వుని, రక్తనాళాల్లోని ఆటంకాలని తొలగించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణక్రియని మెరుగుపరచడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడం అనేది ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యం. ఇక దీనికి మల్టీ హెర్బల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ ఫార్ములేషన్స్ని తెలుసుకోవాలి. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగేటువంటి కొన్ని మిశ్రమాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, త్రికట చూర్ణం. 20 పెప్పళ్ళు మిరియాల పొడిని సమాన భాగాలుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 1/2 టీ స్పూన్ చొప్పున ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో అదనపు కొవ్వుని కరిగించేస్తుంది. తర్వాత కాంబినేషను మెంతి పొడి అలాగే నిమ్మరసం. వేయించిన మెంతుల పొడిని 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళ కలిపి అందులో అరచెక్క నిమ్మరసం వేయాలి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున దీన్ని తీసుకుంటూ ఉంటే రక్తంలో ఉండేటువంటి చక్కెర, కొవ్వు స్థాయిలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మరొక మంచి కాంబినేషన్ త్రిఫల చూర్ణం. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మిశ్రమమైనటువంటి ఈ త్రిఫల చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు 5 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది ఆ జీర్ణ వ్యవస్థని శుభ్రం చేయడంతో పాటుగా ఈ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో మీరు వాడుకోవచ్చు. కాబట్టి ఇవి స్టాండర్డైజ్డ్ మెడిసిన్స్, అంటే శాస్త్రోక్త గ్రంథాల ఆధారంగా గుండె ఆరోగ్యానికి అలాగే బరువు తగ్గడానికి సహాయపడే ఔషధాలు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మేధోహార గుగ్గులు. ఇది శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిల్ని సమర్థవంతంగా తగ్గించగలుగుతుంది. దీన్ని రోజుకి 2 సార్లు ఆహారం తిన్న తర్వాత 2 మాత్రల చొప్పున గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. అలాగే తెల్లమద్దితో తయారయ్యేటువంటి అర్జునారిష్టం ప్రత్యేకమైంది. ఈ అర్జున అంటే తెల్లమద్ది చెట్టు బెరడుతోటి చేసేటువంటి ఈ ద్రవరూప ఔషధం గుండె కండరాలని దృఢపరుస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది. ప్రతిరోజు ఒక 20 మిల్లీలీటర్లు అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ అర్జునారిష్టాన్ని సమాన మొత్తంలో, సమాన పరిమాణంలో ఉన్న నీటితోటి కలిపి భోజనం తర్వాత తీసుకుంటూ ఉండాలి. అలాగే బరువు తగ్గడానికి సహాయపడే నౌక గుగ్గుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇది స్థూలకాయాన్ని తగ్గించడంతో చాలా విశేషంగా మీకు సహాయపడుతుంది. దీన్ని రోజుకి 2 సార్లు పూటకు 1 మాత్ర చొప్పున వైద్య సలహా మేరకు వాడుకుంటూ ఉంటే రక్తనాళాల్లో పూడికలు తయారు కాకుండా ఉంటాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. పరోటా అనేది కేవలం రుచి కోసం తీసుకునే పదార్థంగా మిగిలిపోవాలి తప్పితే అది నిత్య ఆహారంలో భాగం కాకూడదు. రోటీ కంటే పరోటాలో ఉండేటువంటి అధిక క్యాలరీలు, నూనె మీ గుండెకి ప్రాణాంతకమైన ముప్పు కింద మారతాయి. మనం తీసుకునేటువంటి ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం, ముఖ్యంగా నూనె వాడకాన్ని తగ్గించడం వల్ల దీర్ఘకాలికంగా గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే దీర్ఘాయువుకి అసలైనటువంటి రహస్యాన్ని మీరు గ్రహించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.